ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంస్య విగ్రహాన్ని ఆదోని పట్టణ శివారులో నెలకొల్పబోతున్నారు. దీంతో పాటు ఈ యొక్క విషయాన్ని మనతో చర్చించడానికి ఫౌండర్ రామ చైతన్య గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఎంతో అద్భుతమైన ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ట గావించే విషయం ఇది. గర్వపడాల్సిన ప్రతి ఒక్క హైందవ సమాజం గర్వపడాల్సిన విషయం. మీకు ఈ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది? మొదటి నుంచి నేను హిందూయిజం నడుచుకునే వ్యక్తిని, మన సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని. దాంతోపాటు ఇప్పుడు మనకి ఏదైతే కావాలో ఈ జనరేషన్ కి హిందూయిజం చాలా ఎక్కువ అవసరం ఉంది. మన ఆదోని ఎమ్మెల్యే గారు కూడా బిగ్ డివోటీ. ఆయన కూడా మన హిందూ సమాజాన్ని ఎత్తి పెట్టాలనే వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు నేను చర్చ జరిపినప్పుడు ఇట్లా ఒకసారి విగ్రహం పెట్టాలని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దీనికి ప్లేస్ కావాలని కానీ అన్నగారు ఏమాటము వెనక ముందు ఆడకుండా 10 ఎకరాలు మాకు డొనేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇది స్టార్ట్ జరిగింది. సార్, అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు కదా, దీనికి ఏ విధంగా అంటే అమౌంట్ ఎంత వరకు ఖర్చు అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? సుమారు 600 కోట్ల రూపాయలు అంచనా ఉంది. 322 కోట్ల రూపాయలు విగ్రహానికి అవుతుంది. కాంస్య విగ్రహం కాబట్టి ప్యూరిటీ ఉంటుంది దాంట్లో. తర్వాత వచ్చేసి స్టోన్ కన్స్ట్రక్షన్ గుడిలు ఉంటాయి. మొత్తం 5 టెంపుల్స్ వస్తాయి. కాణిపాక వినాయకుడి నుంచి శబరిమల అయ్యప్ప, మురుగన్ను, ఆ తర్వాత వచ్చేసి మన కాశీ విశ్వనాథ స్వామి, ఆ తర్వాత జోగులాంబదేవి. తెలంగాణ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి 5 స్టేట్ల నుంచి ఒక్కొక్క దేవుని తీసుకుంటున్నాము. దక్షిణ భాగంలో ఏవైతే ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయో అన్ని రిప్లికేట్ వస్తాయి. సార్, ఇప్పుడు మీరు ఎంచుకున్న లొకేషన్ ఎక్కడుందండి? ఆదోని శివార్లో అంటున్నారు కదా, అంటే లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆదోని భీమా కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ ఆపోజిట్ లోనే ఎమ్మెల్యే గారి స్థలంలోనే నిర్మాణం జరుగుతుంది. సార్, అంటే మనకు మలేషియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరల్డ్ ఫేమస్ అని చాలా మంది వీక్షకులు కూడా అక్కడికి వెళ్తా ఉంటారు. ఆ విగ్రహం కన్నా ఎత్తు ఈ విగ్రహం ఎక్కువ ఉందా అంటే తక్కువ? మలేషియాలో ఉన్నది సిమెంట్ విగ్రహం అండి. అది 144 అడుగులు ఉంది పటాయిలో. మనం ఇప్పుడు కట్టించేది 150 అడుగులు కాంస్య విగ్రహం ఉంది. సార్, అయితే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. అంటే మన భారతదేశంలో కూడా ఎన్నో రకాల స్టేట్స్ ప్లేసెస్ ఉన్నాయి. కేవలం ఇక్కడ ఆదోని పట్టణం మీరు ఎంచుకోవడం గల కారణం ఏంటి? కర్నూలు జిల్లా మొదటి నుంచి చాలా ప్రసిద్ధిగాంచింది. మన ఈ పౌరాణికాలు కావచ్చు, ఇట్లా హైందవ సమాజానికి కావచ్చు, సనాతన ధర్మానికి కావచ్చు. పక్కనే చూసుకున్నట్లయితే మనకు శ్రీశైలం ఉంది, అట్లనే ఈరన్న స్వామి ఉన్నారు, యాదవగిరి ఉన్నది. ఇది చాలా ప్రసిద్ధి కలిసిన ప్రదేశం కాబట్టి ఇక్కడ మేము చేయాలనుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి లేరు కాబట్టి ఇక్కడ చేస్తే ఆ స్పిరిచువాలిటీ ఉంటుందని కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనం. సార్, ఎంతమంది కార్మికులు శ్రమపడి ఈ యొక్క విగ్రహాన్ని నిర్మాణంలో పాల్గొనదలుచుకుంటున్నారు? మామూలుగా కార్మికులు ప్రస్తుతం అయితే ఇద్దరితో మొదలైంది. ఇది ముందుకి వేల మంది, లక్షల మంది జరుగుతారు ముందు. అయితే ఈ యొక్క ప్రాంతం అంతా ఒక టూరిజం ప్లేస్ గా అవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇది దేశమంతా, ప్రపంచమంతా తిరిగి చూసి ఒక ప్రదేశంగా ఆదోని తయారవుతుంది. ముందు కాలంలో అందరూ ఆదోని గురించి కథలుగా చెప్పుకుంటారు. సార్, అంటే దీని వల్ల కూడా పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ ఏదైనా ఉపాధి కలిగే అవకాశం ఉంటుందంటారు ఇక్కడ జనాలకి? ఖచ్చితంగా చాలా మందికి ఉపాధి కలుగుతుంది. దీని నుంచి జ్ఞానదేవాలు పెరుగుతాయి. గోశాలలు నిర్మిస్తాము. అదే విధంగా జ్ఞానపీఠాలు అన్ని ఉంటాయి. హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తాం. మా ట్రస్ట్ నుంచి ఏం కావాలో అన్ని చేస్తాము. సరే, ఎంత మేర అంటే ఎంత టైం కావాలి ఈ యొక్క విగ్రహ నిర్మాణానికి? మీరు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? టైం ఎంత పట్టొచ్చు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి? తొందరలో మేము మోడల్ నమూనా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాము. అదైన తర్వాతనే భూమి పూజ ఒకటి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. కేంద్ర స్థాయి నాయకులు, మన రాష్ట్ర నాయకులు అందరూ వస్తారు. యోగా యజ్ఞ యాగాలతో మొదలవుతుంది ఇది. ఆ తర్వాత ఒక 4 ఏళ్ల లోపల సమయం తీసుకుంటుంది. పని పూర్తి చేస్తాం ఇంత త్వరగా. సార్, హైందవ సమాజంలో అంటే సనాతన ధర్మంలో మనకు చాలా మంది దేవుడు ఉన్నారు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంచుకున్నారు కదా, దానికి గల కారణం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి దేవాన దేవతనైన, అన్ని దేవుళ్ళ రక్షకుడు ఆయన. దేవతల రక్షణ కోసం పుట్టిన ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. మనకి ఇంకొకటి ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. లేనిది పెడితేనే కదా హైప్ వచ్చేది. కాబట్టి నలుగురికి ఉపయోగపడేది మనం చేయాలి. జ్యోతిష శాస్త్రంలో ఏ దానికన్నా నిర్మూలన ఉండేది ఒత్తి సుబ్రహ్మణ్య స్వామిదే. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరి, ఏదైనా మనకి సమస్యలు కూడా కుక్కేకి వెళ్ళి పూజ పోతాము. అట్లా ఇక్కడికి వస్తే సరిపోతుంది మనకి. దానివల్ల ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే రానున్న రోజుల్లో ఆదోని పట్టణం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులైతేనేమి, మరియు ఆధ్యాత్మిక సంపన్నులైతేనేమి, ఆధ్యాత్మిక భక్తులైతేనేమి ఈ యొక్క ఆదోని పట్టణాన్ని వీక్షించి ఆదోని పట్టణంలో నెలకొల్పబోతున్న ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 150 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించబోతున్నారని మనకు ఫౌండర్ తెలియజేశారు. కెమెరా పర్సన్ విజయభాస్కర్ తో రాజారంగా, సిఆర్ న్యూస్.